హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వర్షాకాలంలో బయట వెదర్ చల్లగా ఉన్నప్పుడు, చిన్నగా వర్షం పడుతున్నప్పుడు ఇలా ఘాటుగా హెల్దీగా చేసుకునే రొయ్యల బిర్యానీ చూపిస్తున్నాను. ఇది చికెన్ మటన్తో కంపేర్ చేస్తే మనకి రొయ్యలు చాలా హెల్దీ. సో దీంతో హెల్దీగా టేస్టీగా యమ్మీగా ఉండే రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో సింపుల్ అండ్ క్విక్గా చూసేద్దాం. దీనికోసం రొయ్యలు నీట్గా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఈ 2 బాగా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత పసుపు వేసుకోండి. పసుపు వేసి ముక్కలకి పసుపు అంతా పట్టేలాగా మంచిగా పట్టించుకోండి. ఇప్పుడు ఇందులో ఓల్ గరం మసాలా, స్టార్ అనాస పువ్వు, 3 ఇలాచి, 2 దాల్చిన చెక్క, అలాగే స్టార్ అనాస పువ్వు, సాజీరా ఇలా వీడియోలో చూపించిన అన్ని మసాలాలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టుగా, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఉప్పు వేసి కలుపుకోండి. ఇక్కడ నేను ఇంట్లో చేసిన మీగడతో ఉన్న పెరుగును వాడుతున్నాను. మీగడతో ఉన్న పెరుగు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, యమ్మీ టేస్ట్ వస్తుంది. ఏ బిర్యానీకైనా, చికెన్ అయినా మటన్ అయినా ఇలా మీగడతో ఉన్న పెరుగు వేసుకోండి, చాలా యమ్మీగా ఉంటుంది. అలాగే మనం తక్కువ ఆయిల్ వాడినా కూడా ఈ మీగడ నుండి వచ్చే నెయ్యి అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది బిర్యానీకి. ఈ టిప్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ షాహీ బిర్యానీ మసాలా వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత అడుగు మందంగా ఉన్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత 2గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సగం వరకు వేగాలి. అప్పుడు కొంచెం పుదీనా వేసి ఫ్రై చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి అంతా నీట్గా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రొయ్యలన్నీ వేసుకోండి. రొయ్యలు వేసి ఈ ఆయిల్ అంతా రొయ్యలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ మీగడ వేసుకున్నాను. మీగడ వేసుకుంటే ఏ బిర్యానీ అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ తక్కువ వేసుకున్నా, నెయ్యి అయినా ఆయిల్ తగ్గించైనా ఇలా మీగడ వేసుకోవడం వల్ల ఆయిల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలిపి మూత పెట్టేసి ఇలా మధ్య మధ్యలో కలపండి. చూసారా, రొయ్యలు ఉడుకుతున్నాయి, కొంచెం ఉడికిన వరకు అయిపోయినాయి. అలాగే వాటర్ కూడా బయటకు వచ్చాయి. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న 70% ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ని మన రెగ్యులర్ చికెన్ బిర్యానీకైనా, మటన్ బిర్యానీకి ఎలా ఉడికించుకుంటామో ఓల్ గరం మసాలా వేసుకొని, ఇలాచి, దాల్చిని, లవంగాలు, సాజీరా, అలాగే స్టార్ అనాస పువ్వు, కొంచెం మరాఠీ మొగ్గ ఒకటి వేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసుకొని వాటర్ని బాగా మరిగిన తర్వాత రైస్ 70% ఉడికించుకొని ఇలా రెడీ అయిన మసాలా పైన వేసి మంట మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 15 నిమిషాలు దమ్లో పెట్టుకోండి. 15 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5-10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకోండి. అంతే, యమ్మీగా టేస్టీగా ఉండే రొయ్యల్ బిర్యానీ అయితే రెడీ అయింది. ఇందులో నేను ఫుడ్ కలర్ యూజ్ చేయలేదండి. గోరువెచ్చని నెయ్యిలో కొంచెం పసుపు వేసుకొని అది పైన వేసుకోండి. మంచి కలర్తో పాటు హెల్దీ కూడా. ఈ టిప్ కూడా మీరు బిర్యానీ చేసినప్పుడు యూజ్ చేయండి. అంతే అండి, సింపుల్గా, కలర్ఫుల్గా, హెల్దీగా ఉండే రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయింది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.